సో ఈ పరిస్థితుల్లో ఎలక్షన్లు పోయటానికి కడియం శ్రీహరి సిద్ధంగా లేడు. గెలిచిన ఎవరితోటి బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకొని వారు ఓన్లీ కేసీఆర్ మాట మీద కడియం శ్రీహరి గారిని గెలిపించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, వాదులు కావచ్చు, తెలంగాణ అభిమానులు కావచ్చు. సో గెలిస్తే నిండా ముంచి నమ్మక ద్రోహం చేసి నీకు ఏం తక్కువ చేసింది, నిన్ను ఎంపీ చేసే, నేను డిప్యూటీ సీఎం చేసే, 2 సార్లు ఎమ్మెల్సీనే, విద్యాశాఖ మంత్రి, ఆఖరికి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే తెచ్చుకుంటువి, బిడ్డకు కూడా ఎంపీ టికెట్ పార్టీ పండించిన తర్వాత పోతే మళ్ళీ ఇంట్లో తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అయిపోయింది. పోయిండు కథం అక్కడ పోయి చేరిండు. ఎందుకంటే నేను అభివృద్ధి కోసం పోయిన అంటాడు. అంటే తినే వరకు పార్టీ టికెట్ వరకు ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకుని ఓన్లీ తెల్లారి వరకే పోయి ఆయన స్వార్థాన్ని చూపించడం జరిగింది. సరే, నువ్వు ఏ లక్ష్యం కోసం అభివృద్ధి కోసం అయితే పోయినావు, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉండేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకో, నేను అభివృద్ధి పేరు మీద ఎజెండా మీద నేను ఎలక్షన్లు పోతే తప్పకుండా గెలుస్తా అనే దాని మీద నువ్వు రావాలి.